నమస్తే, వెల్కమ్ టు సంప స్టూడియోస్. ఢిల్లీ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఫుల్ జోస్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఉత్తరాదిన ప్రతి రాష్ట్రంలో తమ జెండాను ఎగరేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దృష్టి మొత్తం ఉత్తరాదిపై దృష్టిని సారించింది. ఈ ఉత్తరాదిలో చూసుకుంటే గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తమ కూటమే అధికారంలో ఉంది. ప్రధాన టార్గెట్ గా తెలంగాణను పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. కేవలం తెలంగాణలో గనక పాగా వేస్తేనే ఉత్తరాదిని జయించినట్లుగా భావిస్తున్నట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోన ఢిల్లీలో జెండా ఎగరగానే, కాషాయ జెండా ఎగరగానే కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మరి ఎలాంటి స్కెచ్ చేసింది, మరి తెలంగాణను హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి టార్గెట్ చేసేందుకు ఈ కథనాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో హస్తిన పాలిటిక్స్. మోడీ షాలది మామూలు బుర్ర కాదు, లోకల్ గాళ్ళు మూసుకోవాల్సిందే. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది వార్తా సారాంశం. ఎంతో ఉత్కంఠగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా 48 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ తిరిగి అధికారం చేపట్టింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీని 22 సీట్లకే పరిమితం చేశారు అక్కడి ప్రజలు. గతంలో జరిగిన 2 ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ కు, కాంగ్రెస్ ను 0కు పరిమితం చేసి జైంట్ కిల్లర్ అనిపించుకున్న కేజ్రీవాల్ ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని అందుకున్నారు. పార్టీని గెలిపించుకోవడమే కాదు, తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీ విజయం గురించి దేశమంతా మాట్లాడుతుంది. అలాగే ఢిల్లీ రిజల్ట్ ఎఫెక్ట్ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది. ఎక్కడో జరిగిన ఘటన మరెక్కడో జరిగే ఇంకో పనిపై ప్రభావం చూపుతుంది. దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. రాజకీయాల్లో పక్కాగా కనిపించే ఫార్ములా ఇది. ఢిల్లీ ఇచ్చిన జోస్తో మిగిలిన రాష్ట్రాలపై బీజేపీ మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం ఉండబోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్లో దాదాపు బీజేపీ క్లీన్ షీప్ అని, రాష్ట్రాల్లోనూ కమలనాథులదే అధికారం అని చెప్పేసి చెప్పవచ్చు. దక్షిణాదిలో ఒక కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలు బీజేపీకి పెను సవాల్గా మారాయి. ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలతో సౌత్ రాష్ట్రాల మీద కూడా బీజేపీ కన్ను పడే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అదే చేస్తే కమలం పార్టీ మొదటి టార్గెట్ తెలంగాణ కావటం ఖాయం. సౌత్ రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలతో చూస్తే తెలంగాణలో బీజేపీ కొంత బలంగా ఉంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కమలం పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాలతో బీజేపీని 8 సీట్లకే పరిమితం చేశాయి. ఇక ఇప్పుడు ఢిల్లీ ఇచ్చిన జోస్తో తెలంగాణలో బీజేపీ చక్రం తిప్పడం ఖాయం. అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కమలం పార్టీదే అని ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రకటనలు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీకి సై అంటుంది. అలాగే ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎలక్షన్స్, ఇలా ప్రతి ఎన్నికను వచ్చే ప్రధాన ఎన్నికలకు అవకాశంగా మార్చుకొని గ్రౌండ్ లెవెల్లో మరింత బలం పెంచుకోవాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమయానికి అధికారమే లక్ష్యంగా దూసుకుపోవడానికి బీజేపీ ప్లాన్ వేస్తుంది. అయితే ఇక దీనికోసం ఢిల్లీ స్ట్రాటజీని మరోసారి తెలంగాణలో అమల్ అంటే స్ట్రాటజీ ఇక దీనికోసం ఢిల్లీ స్ట్రాటజీని మరోసారి తెలంగాణలో అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. బూత్ స్థాయి నుంచి టార్గెట్ చేసిన బీజేపీ ఢిల్లీలో ఊహించని ఘన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు, కేసులు ఉండనే ఉన్నాయి. అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పరాభవం వెనుక లిక్కర్ స్కామ్ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే కేజ్రీవాల్ ఇమేజ్ ను సగానికి పైగా పోగొట్టింది ఈ కేసులే. అలాగే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు మరింత దూకుడు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రకంపనలు రావడం ఖాయం. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారు. మళ్ళీ ఈ కేసును ఓపెన్ చేస్తే కారు పార్టీకి మరోసారి చుక్కలు కనిపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం బీజేపీకి రావచ్చు అనేది కేంద్రంలో ఉన్న మోడీ, అమిత్ షా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంటే నెక్స్ట్ టార్గెట్ గా తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ మీద ఫోకస్ చేస్తేనే ఉత్తరాది రాష్ట్రాల మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఆలోచనను ఖచ్చితంగా కేంద్ర మంత్రులు వెళ్ళగక్కిందని చెప్పేసి
ఈ వార్త సారాంశాన్ని బట్టి మనం చెప్పవచ్చు.